ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు. ఎవరిది? శ్రీజ కామన్ మ్యాన్ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిజంగా శ్రీజ గ్రోత్ మామూలుగా పెరగలే. అసలు శ్రీజ అసలు ఏం ఆడింది? ఫస్ట్ వీక్ ఆడలే, సెకండ్ వీక్ ఆడలే, ఆమె ఆడనే ఆడలే. కానీ ఎలిమినేషన్ అయిన తర్వాత ఆమెకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. శ్రీజకు అసలు ఎందుకు ఎలిమినేట్ అయిపోయినాక ఫాలోయింగ్ పెరిగిందంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ ఎలిమినేట్ని అన్ఫేర్ ఎలిమినేట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రోలా ఎలిమినేట్ చేయించారు. ఇంకోటి ఓట్ల ప్రకారంగా ఎలిమినేట్ కాలేదు. ఇంకోటి సుమనన్నతో పోల్చుకుంటే శ్రీజ ఇస్ బెటర్, అంతే కదా. శ్రీజ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కంటే చాలా గ్రోత్ అయిపోయింది. కొంతమందిని కెప్టెన్స్ కూడా చేసింది. సంజన ఫస్ట్ కెప్టెనే ఆమె గేమ్తో చేసింది కదా. ఇవన్నిటితోని శ్రీజ గ్రోత్ మాత్రం అల్టిమేట్ పెరిగిపోయింది. ఇప్పుడు శ్రీజ హౌస్లో ఉన్న కంటే బయటికి వచ్చిన తర్వాత గ్రోత్ ఎక్కువైపోయింది. శ్రీజ రీఎంట్రీ కావాలి అనేసి బిగ్ బాస్ రివ్యూల ద్వారా కూడా శ్రీజ గ్రోత్ అనేది చాలా పెరిగిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు శ్రీజ రీఎంట్రీ ఇస్తే బెటరా, శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది కదా అంతే అనుకుంటారా? నాకు తెలిసి శ్రీజ రీఎంట్రీ ఇస్తేనే 100 to 100% కరెక్టు. ఎందుకంటే బయట శ్రీజ ఫ్యాన్స్ చాలామంది శ్రీజ రీఎంట్రీ కావాలని కోరుకుంటున్నారు. బిగ్ బాస్ లవర్స్ కూడా శ్రీజ ఎందుకని ఎలిమినేట్ చేసి పంపించారు బయటికి, శ్రీజ రీఎంట్రీ కావాలి కంపల్సరీ అంటారు. అసలు ఎప్పుడైనా కానీ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎట్లా బ్రో? ఓట్ల ప్రకారం ఎలిమినేట్ చేస్తారు. కానీ శ్రీజను ఎందుకు వాంటెడ్గా ఎలిమినేట్ చేశారని నాకు అనిపిస్తుంది. ఓట్ల ప్రకారంగా చేయలే. ఒక గేము పవన్ అండ్ శ్రీజ ఆడుతున్నారు సేఫ్ జోనర్లో. ఆ రింగ్స్ వేసే టైంలో ఫస్ట్ రెండు రింగ్స్ పడ్డాయి శ్రీజే. మరి ఈయన పవన్ ఎందుకు అంత సేఫ్ గేమ్ ఆడిపించారు? ఒకటే రింగ్ పడ్డది, సెకండ్ రింగ్ బజర్ ఆల్రెడీ మోగింది, అంటే ఒకటే రింగ్ పడ్డట్టు కదా. శ్రీజ ఆల్రెడీ సేఫ్ జోన్లోకి వచ్చింది. కానీ వాంటెడ్గా శ్రీజను బయటికి పంపించారని నాకు అనిపిస్తుంది. మీకేం అనిపిస్తుంది? ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్ త్రోలా ఆ బెలూన్ కట్ చేసిరు. అసలు సుమనన్నతో పోల్చుకుంటే శ్రీజ ఈజ్ బెటర్. అన్ని టాస్కులు ఆడింది, అన్నీ ఆడింది. మరి సుమనన్నను అంటే వీళ్ళ కాంపిటీషన్ ఉంటే మనకే మైనస్ అని ముందే ఊహించుకొని వైల్డ్ కార్డ్ వాళ్ళు సుమనన్నను సేఫ్ జోన్ నుంచి శ్రీజను ఎలిమినేట్ చేశారు. ఇంకోటి శ్రీజను ఎలిమినేట్ చేసింది ఎవరెవరు? మాధురి, ఇట్లా కొంతమంది ఉన్నారు. మాధురి గారు శ్రీజను బెలూన్ ఎందుకు కట్ చేశారంటే, మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు, దువ్వాడ మాధురి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు లోపల ఆమె పేరు తెలియదట. అసలు ఎవరికి తెలుసు బ్రో? నీ పేరు నాకు తెలుసా, నా పేరు నీకు తెలుసా? ఫస్ట్ కలిసినప్పుడు పేరు తెలియనప్పుడు అడుగుతారు, మాధవ అన్నది ఎవరు? శ్రీజ. దాంట్లో తప్పేముంది కదా. ఈమెకు కోపం వచ్చిందంట, నా పేరు తెలియదు అనేసి, నా పేరు తెలియదా అనేసి. ఆ కోపంతో వీళ్ళను ఈ శ్రీజ బెలూన్ కట్ చేసిరు, ఎలిమినేట్ చేసిరు. చూసినావా? అసలు శ్రీజ ఎలిమినేట్ కరెక్ట్ కానే కాదు. శ్రీజ కంపల్సరీ రీఎంట్రీ బిగ్ బాస్ హౌస్లో ఇవ్వాలి అని ఎవరెవరు అనుకుంటారో కింద కామెంట్ చేయండి, శ్రీజ రీఎంట్రీ అనేసి. నేను కూడా 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీజ రీఎంట్రీ ఇస్తుంది. ఇంకా శ్రీజ ఆడే గేమ్ చూస్తాము. నాకు తెలిసి ఈ సండే రోజు లేకుంటే సాటర్డే ఎండింగ్ అన్న 100 to 100% నాగార్జున గారు శ్రీజను రీఎంట్రీ ఇస్తాడు. ఎందుకంటే శ్రీజను రీఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి బయట చాలామంది కోరుకుంటున్నారు. ఆడియన్స్ కోరుకున్నప్పుడు 100% బిగ్ బాస్ ఆలోచించాలి. ఎందుకంటే ఆడియన్సే కదా కావాలి, రీఎంట్రీ కావాలని చెప్పేది. వాళ్ళు చూస్తేనే కదా మీకు టీఆర్పీ రేట్ పెరిగేది. టీఆర్పీ రేట్ పెరుగుతుంది, డబ్బులు వచ్చేటి, గ్రోత్, బిగ్ బాస్ గ్రోత్ వచ్చేది ఆడియన్స్లోనే కదా. ఇప్పుడు ఆడియన్సే శ్రీజ రీఎంట్రీ కావాలన్నప్పుడు 100% రీఎంట్రీ ఇస్తారేమో అనేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ షేర్ అయ్యేటట్టు. శ్రీజ రీఎంట్రీ ఇచ్చేదాకా ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీజను అయితే రీఎంట్రీ ఇస్తుంది అబ్బా, 100 to 100% శ్రీజ రీఎంట్రీ ఇస్తుంది. గేమ్ ఇంకా చూస్తాం మనము. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి కదా శ్రీజ పోనీకి అన్ఫేర్ ఎలిమినేషన్. అసలు ఇప్పుడు ఓట్ల ప్రకారంగా పోలేదు ఒకటి. ఇంకోటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రోలో కట్ చేసిరు. ఓకే, ఇంతకుముందుకు ఓట్ల ప్రకారం పోనందుకు సీక్రెట్ రూమ్లో పెడుతుండే, వీళ్ళని సీక్రెట్ రూమ్లో కూడా పెట్టలే. ఓకే, ఇంకోటి ఆ గేమ్లో
రింగు టాస్క్ల అన్ఫేర్, సంచాలకుల అన్ఫేరే. అక్కడ నాగార్జున గారు కూడా శ్రీజ నేను చూస్తున్నా కదా అంటే వాంటెడ్గా శ్రీజను తొక్కేస్తురా, బయటికి నూకేసిరే ఎందుకు? నాగార్జున గారు కూడా నేను చూస్తున్నా కదా అన్న, చూస్తున్నా కదా అమ్మ అంటాడు. అది ఎంతవరకు నిజం కదా? ఇప్పుడు వైల్డ్ కార్డ్ కూడా వాళ్ళు ఎవరు ఆడుతున్నారు గేము, ఎవరు ఆడతలేరు, కరెక్ట్ పర్సన్, ఫేర్ పర్సన్ లోపల ఉంచాలి. శ్రీజన్ తీసేసి శ్రీజను బయటికి ఎలిమినేట్ చేసినట్టయితే ఎవరికి అసలు ఆడియన్స్కి కానీ, శ్రీజ ఫ్యాన్స్ కానీ, బిగ్ బాస్ లవర్స్ కానీ ఎవరికి కూడా ఇష్టం లేదు బ్రో. శ్రీజ 100% రీఎంట్రీ ఇస్తుంది, కన్ఫామ్, రాసి పెట్టుకోండి. ఓకే, వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.